రండ్రా రండ్రా రండ్రా, లారీ ఇటువైపు వస్తుంది. రండి రండి రండి, త్వరగా రండి. రండ్రా రండి. లారీ అటువైపు దిగుతుంది. రండ్రా. ఈ లారీ మిస్ అవ్వకూడదు. సార్ పడిపోయారన్నా. అన్నా ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? అన్నా వాడారా? ఏంట్రా బిల్డప్ ఓవర్గా ఉంది? రేయ్, నువ్వెవరో నాకు తెలియదు. దేనికోసం పోలీసులకి పనిచేస్తున్నావో తెలీదు. నాకు కావాల్సింది లారీలో ఉన్న 5 తలలు. రేయ్ ఇవరా. విజయ్, శ్రీను, కుమార్, జోసెఫ్, సుధాకర్. వాళ్ళని మాత్రం దించేసి మిగతా వాళ్ళని నువ్వు తీసుకుపోవచ్చు. వాళ్ళందరినీ ఓ చోటకి తీసుకెళ్లి దింపేస్తానని మాటిచ్చాను. నేను దింపేస్తా, అప్పుడు నీ పంచాయతీ ఎంతో చూసుకో. రేయ్ వెళ్ళి దించండ్రా. కాల్చరా. అన్నా ఆ పొట్టుడి చేతిలో తుపాకీ ఉందిరా. తుపాకీరా పోరా. తుపాకీ ఉందన్నా. భయంగా ఉంటే కళ్ళు మూసుకో. మోకాల కింద కాల్చడానికి నువ్వేమన్నా పోలీసా? తూటాలకి ఆయన లెక్క చెప్పుకుంటాడు. నువ్వు కాల్చేయి, తలకాయ పేలిపోవాలి. అంటే ఇప్పుడు బండరాలు వస్తున్నారు, కాల్చేరా. ఇంకో 2 గులున్నాయి. దమ్మున్నాడు అడిగిస్తాడు, నువ్వు నొక్కరా. అన్నా ఎన్ని పట్టవరన్నా? తెల్లారులు కొట్టినా పైలెట్టట్లేదు. రేయ్ బోర్డు పగల కొట్టరా. పెద్ద పోటుగాళ్ళగిల్లావు.
డిపో ఏమైంది? లేదమ్మర్, ఎవడో ఢిల్లీ నోకడు మధ్యలో దూరి పోలీస్ వాళ్ళందరినీ సేఫ్ గార్డ్ చేశాడు. మన వాళ్ళందరినీ చావు కొట్టాడు. నీ బస్ సిగ్గులేదా? ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు. రాయ్, మర్యాదగా కేసిచ్చేసి పారిపోండి. నీ అయ్యా నేను కానీ బయటకు వచ్చాననుకో, నీతో పాటు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి పారేస్తాను. కేసిచ్చేరా. మీరెందుకు పగల కొట్టండి, కొట్టండి. ఆఫ్ చేయరా. రైట్, దాన్ని ఆఫ్ చేయరా. ఆఫ్ చేయని చెప్తున్నానా? నీ అబ్బా ఆఫ్ చేయరా. ఆఫ్ చేయి. నీ అబ్బరే ఒక్కడిని కూడా వదలు. బయటకు వస్తే ఒక్కడిని వేసేకపోయినా అన్ని లోపలేస్తారా? 5 పోలీసులు చావాలి. ఒకరిమైతే ఆ పచ్చేసి ఫోన్ చేయి. ఫోన్ పెట్టా. అన్నా పడి తీరా అన్నా. సపోర్ట్ సపోర్ట్. ఆ టిప్పు గారు ఏం పీకలేకపోయినట్ట. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. పోలీసులు ఇక్కడికి రావడానికి వీల్లేదు. దాని సరుకు లోపలికి పోయిందిగా, అవన్నీ నేను చూసుకుంటాను. పోరా. ఏమైంది? సార్ సార్ నిలుసలు. అన్నా ఇంకా వెలుగు రాలేదన్నా. అన్నా అన్నా ఈ లెఫ్ట్ తిప్పాలన్నా. లిస్ట్లో ఉన్న అకాడమిక్ టాపర్స్ కొంతమందికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు అండర్ కవర్లో వర్క్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పేరేంటో చెప్పు. ఒక్క నిమిషం సార్. సత్య, సత్య, గుణశేఖర్, గుణశేఖర్, అజాజ్ అహ్మద్. సరే నువ్వు పెట్టి. ఎంతసేపు రా. రాను. ఇదే సార్ చెప్పిన చోటు అన్నా. ఇక మీద ఏ కూడా అనుకుంటారన్నా. సరే సార్ నేను చేద్దామన్నా. నువ్వు కాళ్ళు పట్టు. తల కింద ఉత్తుకి ఏమైనా ఇచ్చేయి. ఎక్కడున్నారు? పోయి స్కూల్ డిపో. హాస్పిటల్నే కదా చెప్పావు.
ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళని నాకు చెప్పిచ్చేస్తారా ఏంటి? తొందరగా వచ్చి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చూసి వాళ్ళని అమ్మాయి, అరే అమ్మాయి ఎక్కడ రా? తెలియదన్నా. ఇటువైపు దాని లేదు, అటువైపు ఉన్నారా? రండి రండి. అయ్యా తరగడోరు పగలు కొట్టబోతున్నారయ్యా. మీరు చెప్పారని నలుగురు పిల్లకాయలేమో అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టారయ్యా. ఎప్పుడు వస్తారయ్యా? అయ్యా అయ్యా విజయ్ సార్ లేడు, ఆయన ఇప్పుడు మాట్లాడలేడు. ఎవరయ్యా ఆయన? ఎక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు సార్, నేను మొదటి నుంచి కూడా ఉన్నా. మీరు దేనికి భయపడమాకండి, పెద్ద అధికారులు వస్తున్నారంట. ఇదే కదా ముందు నుంచి చెప్తా ఉన్నారు. లోపలికి వస్తే అందరిని నరికేస్తారయ్యా. దాని తర్వాత ఆయనే సమాధానం చెప్పాలి. ముందు నువ్వెవడోయ్యా? నేను నీలాగే సార్, సంబంధం లేకుండా ఇందులో ఇరుక్కుపోయాను. అక్కడ మీరు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఆ అమ్మాయితో కలిపి 5 మంది ఉన్నామయ్యా. ఆయన మాట వినే వీళ్ళని ఆపారు. సార్ వాళ్ళకి విజయ్ సార్ ఎవరో తెలుసా సార్? నేనే ఇప్పటివరకు ఆయన చూడలేదే. తాను ఆ పోలీసుల చేతులు ఉన్నవారు. ఆ దరిద్రాన్ని ముందు ఆక్షేమను. మరి అదే, నువ్వే చూడు, నీవు మనిషిని ఆల్రెడీ నమ్ముతారు సార్. వాళ్ళంతా నిన్ను నమ్మి ఆడున్నారు సార్. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనమే కాపాడాలి. ఏంది సార్ సత్తా మేమేస్తా? సావునైనా ధైర్యంగా ఎదిరించి సావాలి సార్. భయంతో ఇలా కాళ్ళ మీద పడి కాదు. నువ్వు పోలీసే కదా సార్, లోపల అడిగంటే తులి బొంతలు రాయి సార్. హలో సార్, సార్ సార్ పైన ఉన్న తెర తెరిచిన చూడు.
ఇటు దారలేదు అటువైపు చూడండి వెళ్ళండి ఉండండి 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 అన్నా ఈ తుపాకేంటన్నా ఇంత బరువుగా ఉంది? సినిమాలో చూపించినట్టు ఒంటి చేతితో కాల్చడం కష్టం అన్నా. నా అంతటోనే ఒక సైడ్కి లాగుతోంది. ఏదో మనం కాబట్టి మేనేజ్ చేసాం. నేను కానీ రాకపోయింటే మీ ఇద్దరు ఈ పాటికి పైకి పోయేవారు కదా. ఏంటన్నా ఇంకా ఎవరు రావట్లేదు? నన్ను పలు చూసిరమ్మంటావా? పలకుండా కూర్చారా? నువ్వు మాట్లాడకనా? ఎవరన్నా నువ్వు? ఎందుకు అతి చేసావు? అంటే చూడ్డానికి అంత కూడానే కనిపిస్తున్నావు కానీ మాట్లాడితే అలా అనిపించట్లా, అందుకే అడిగా. చెప్పన్నా. నీ పని చూసుకోరా. అన్నా చెప్పన్నా. చెప్పన్నా. నీ వయసు ఎంతరా? మొన్ననే 23 నిండిందన్నా. నీ వయసుకే నేను అంతా చూసేశాను రా. ఓ తెలిసిన కాడ నుంచే గొడవలు కొట్లాట్లు తాగడం నా బతుకదే. విజయ, ఆ పిల్ల కనుక లేదంటే నా బతుకు ఏనాడో అయిపోయేది. భలే అందంగా ఉంటుంది ఆ పిల్ల. ఊళ్ళో అంతా కళ్ళప్పగించి చూసేవాళ్ళు, కానీ దానికి నా మీదే కన్ను. నన్నే మనవడాలని తరివి తరివి చేసుకుంది. రోడ్డు పక్కన గుడిసె, ప్లాట్ఫారమే ఇల్లు. కానీ అది ఏదో బంగ్లాలో ఉన్నట్టు మురిసిపోయేది. ప్రతిరోజు మావా బొట్టెట్టావా, మావా పూలెట్టావా, మావా అది తిను, మావా ఇది తిను అని నా జుట్టు తిరిగేది. బతుకంటే ఏంటో తెలియని నాకు మొదటిసారి బతకాలనిపించిందిరా. కళ్ళే లేకుండా పుట్టిన వాళ్ళని గమ్మున వదిలేయాలి. కొన్ని రోజులు సూపునిచ్చి సంతోషంగా ఉన్నప్పుడు సటుక్కున కళ్ళు పీకెత్తే. ఓ రోజు శుక్రవారం రాత్రి చిరంజీవి సినిమా. ప్లాట్ఫామ్ జనం మొత్తం సెకండ్ షోకి పోయారు. మేమిద్దరం పోలా, ఎందుకంటే అది కడుపుతో ఉంది. కొట్టు కట్టేసి మేమిద్దరం పడుకున్నాం. హఠాత్తుగా అయ్యో మావా అని ఒక కేక. నే కళ్ళు తిరిగి చూడగానే ఇద్దరుతో గర్భవతాన్ని కూడా చూడకుండా ఎత్తుకెళ్ళిపోతున్నారు. నువ్వైతే ఏం చేస్తావురా? కొట్టాను, ఊపిరి ఆగిపోయే వరకు కొట్టాను. నన్ను ఖైదు చేసి తీసుకెళ్లేటప్పుడు గర్భవతి నడి రోడ్డు మీద నించొని మావా నన్ను వదిలేళ్ళక మావా అని ఏడ్చింది. అదే తన చివరి చూపు అవుతుందని నాకు అప్పుడు తెలియలేదురా. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా అంతా అయిపోయింది. మావాన దాని పిలుపు, దాని సెవట వాసన, వీటితోనే కాలం గడిపేస్తున్నాను రా. అన్నా అక్క లేరా? ఏంటమృత ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అది కాదక్క, నన్ను చూడ్డానికి రేపు ఎవరూ రారేమో అనిపిస్తుంది. ఏమైంది నీకు? నేను మాట్లాడినంతసేపు ఎవరూ నాతో మాట్లాడలేదు. మరి నేనంటే ఇష్టం లేదనేగా అర్థం.
అలాంటివేం ఆలోచించుకో. రేపు పొద్దునే వాళ్ళు నీకోసం వస్తారు చూడు. అన్నా నువ్వు వెళ్ళిపో అన్నా. ఎవరి గురించి ఏమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో అన్నా. మధ్యలో వదిలేసి ఎలా పోమంటావురా? అన్నా సాయం చేయడానికి మనుషులు వచ్చారు కదా, వాళ్ళు చూసుకుంటారన్నా. నువ్వు నీ కూతుర్ని కలవాలన్నా, వెళ్ళన్నా. ఆయనకి నాలా ఒక కూతురుంది. మంచోడ్రా ఆయన. ఎలా చెప్తానో ఏం తెలియకుండా రేపు పొద్దున లేవగానే పోలీస్ బుద్ధి చూపిస్తే అప్పుడేం చేస్తావు? 10 ఏళ్ళు జైల్లో ఎదోలతోనే ఉన్నానురా. మంచోళ్ళు ఎవరో ఇట్టే తెలుస్తుంది. పెద్ద ఇలా వాక్కు. నిన్నటి వరకు అనాథని బతుకుతున్న అమ్మాయికి రేపు నాన్న వస్తున్నాడు రాసి పెట్టావుగా. ఇప్పుడు మీ నాన్న రావట్లేదు, వచ్చే దారిలోనే చంపేశారంటే ఆ పిల్ల మనసు ఎలా తట్టుకుంటుందనా? పోలీసు వాడి కుటుంబాన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎవడు చూసుకుంటా? నీ పాపని. మిగతా వాళ్ళకి సాయం చేసింది చాలు. నీ బతుకు నువ్వు బతుకు. దయచేసి వెళ్ళిపో అన్నా. అన్నా వెళ్ళిపో అన్నా. సార్ నేను ఏం చేద్దాం సార్? ఒక పని చేద్దాం, పైన ఇంకో సెల్లో లాక్ చేద్దామా? హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళని తోడుగా పంపించాను. చెక్ పోస్ట్ పక్కనే పొడి చేశారు సార్, కానీ ఎవరు చేశారో ఏంటో తెలియట్లేదు. సరే నువ్వు పని చేయి సార్. నువ్వు వీళ్ళిద్దరు బాడీస్ని స్కూల్ బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్ళు. ఓకే సార్. నేను డాక్టర్ మహేష్తో మాట్లాడాను సార్. ఇంకో ముఖ్యమైన విషయం, దీని గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. స్ట్రైట్గా వీళ్ళందరినీ జోషో క్లినిక్కి తీసుకువెళ్ళు. ఎమర్జెన్సీ అని చెప్పు, వాళ్ళకి అర్థం అవుతుంది. అజయ్ బాడీని అక్కడే ఉంచండి. షూర్ సార్. నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్పానా? సరే నువ్వు బయలుదేరు, నేను బాయ్స్తో జాయిన్ అవుతాను. ఎస్ సార్. రే నా కూతురుని చూద్దాను వచ్చానురా. దాని మొహం ఎలా ఉంటుందో చూశాను, దాని గొంతు విన్నాను. ఇప్పుడు అది సంతోషంగా ఉంటే చాలా అనిపిస్తుంది. ఆయన నా కూతుర్ని బాగా చూసుకుంటా అన్నాడ్రా. ఆయనకి ఏదైనా జరిగి నేను పేనాలతో ఉంటే 2 పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. అయితే ఇప్పుడు నేను దానికి తోడుగా ఉండడం ముఖ్యం కాదు, అది సంతోషంగా ఉండడమే ముఖ్యం. అందుకే నా పేనాలు ఇచ్చేనా ఆయన కాపాడదామని ఫిక్స్ అయ్యాను. అన్నా అమ్మా నాన్న ఇద్దరు లేకుండా నీ కూతురు మంచి స్కూల్లో చదివితే మాత్రం సంతోషంగా ఉంటుందా చెప్పన్నా? రే నీకు ఇది ఇప్పుడు అర్థం కాదురా. నాకు సాయం చేస్తావా? నేను లోన్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో 3 ఏళ్ళు పనిచేశాను. కాస్త సిల్లర వెనకేసుకున్నాను. ఏం కొనాలని ఆలోచిస్తూ ఉంటే విజయకి చుక్కలు కమ్మాలంటే చాలా ఇష్టం. అందుకే అదే కొనేశాను. నాకు ఎస్పీ ఆఫీస్ ఏదైనా జరిగితే నా కూతురికి తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? పత్రం రా. రే మీ నాన్న ఇచ్చారని చెప్పు. యాడున్నాడని అడిగితే జైల్లో. ఓ రాని. ఇంకేం చెప్పమంటావు అన్నా? దుబాయ్లో పెయింటర్ అని చెప్పు, సరేనా?